ఏపీలో ప్రధానంగా రైతులు పొగాకు, మామిడి, బార్లీ, కోకో వంటి వివిధ రకాల పంటలు సాగు చేసి వారికి మార్కెట్లో గిట్టుబాటు ధర లభించక తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దీంతో సీఎం చంద్రబాబు అమరావతిలో మంత్రులు, అధికారులతో పంటలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పొగాకు, మామిడి, కోకో పంటలు, హార్టికల్చర్, ఆక్వాకల్చర్ ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పొగాకు పంటలను మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని నిర్ణయించింది. వైట్ బార్లీ పంటలను మాత్రం ఒప్పందం ప్రకారమే సాగు చేయించి పంటలను కంపెనీలే కొనుగోలు చేసేలా చూడాలన్నారు. బ్లాక్ బార్లీకి బదులుగా చిరుధాన్యాలు లాంటి ప్రత్యామ్నాయ పంటలు రైతులు పండించేలా చూడాలని వ్యవసాయ శాఖకు సీఎం సూచించారు. త్వరలో పర్చూరు, ఇంకొల్లు, మార్టూరు, పెదనందిపాడు, పత్తిపాడు, చిలకలూరుపేట, మద్దిపాడు మార్కెట్ యార్డులో పొగాకు కొనుగోలు ప్రారంభిస్తామన్నారు. మీడియాలో కానీ, రైతుల నుంచి కానీ, ప్రజాప్రతినిధులు కానీ మా దృష్టికి నల్లబల్లి రేట్లు బాగా పడిపోయాయి. పడిపోవడమే కాదు, ఏ కంపెనీ వచ్చి కొనే పరిస్థితి లేదు. ఇమీడియట్గా ప్రభుత్వం జోక్యం చేసుకోండి 2 మాసాల ముందే మా దృష్టికి వస్తే ఇమీడియట్గా మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కమిషనర్ గారు, నేను వ్యవసాయ యూనివర్సిటీలో ఒక సమావేశం పెట్టి కంపెనీలన్నింటికీ కూడా ఆదేశాలు ఇచ్చాం. ఎట్టి పరిస్థితుల్లో నల్ల బెర్లీని మీరు కొనాలి, మీరే ప్రోత్సహించారు. ఈరోజు కొనమని చెప్తే ఇది మంచి విధానం కాదని 2 మాసాల ముందే మీటింగ్ పెట్టి చెప్పడం, తరువాత ముఖ్యమంత్రి గారు 2-3 రివ్యూలు చేసి కంపెనీలకు అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చారు. అసలు నల్లబల్లి ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చిందంటే, గత సంవత్సరం దాదాపుగా 45-50 మిలియన్ కేజీలు పంట వచ్చింది. గత సంవత్సరం ధర కూడా విపరీతంగా రావటం వల్ల రైతులందరూ కూడా మొగ్గు చూపి అందరూ ఈ నల్లబల్లి వేయటం వల్ల ఈ సంవత్సరం దాదాపుగా 85 మిలియన్ కేజీలు నల్లబెల్లి ఉత్పత్తి అయింది. ఒకేసారి 2-3 వంతులు ఏదైతే ప్రొడక్షన్ పెరగడం వల్ల కంపెనీలన్నీ కూడా కొనడానికి చొరవ చూపలేదు. మేము మళ్ళీ గత నెలలో రైతుల దగ్గరికే వెళ్ళి పొలాల్లో స్టాక్ అంతా చూసి కంపెనీలో ఏ విధంగా ఇది సేల్స్ చేస్తున్నారో చూసి ఒక సమావేశం పెట్టి స్పష్టంగా మేము మళ్ళీ కంపెనీలకు అన్నింటికి కూడా ఆదేశాలు ఇచ్చాం. ఇచ్చినా సరే కొనుగోళ్లు చాలా మందకొడిగా సాగుతున్నాయి. మేము ఏదైతే గుంటూరు వ్యవసాయ యూనివర్సిటీలో సమావేశం పెట్టినప్పటి నుంచి ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసిన తర్వాత ఈ రోజు వరకు దాదాపుగా జీపీఐ కానీ, ఐటీసీ కానీ మిగిలినటువంటి కంపెనీలన్నీ కూడా 25 మిలియన్ కేజీలు ఇంతవరకు కొనబడింది. ప్రస్తుతం 43,000 మెట్రిక్ టన్నుల మామిడి పల్ప్ ప్రాసెసింగ్ కంపెనీల వద్ద నిలిచిపోయిందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. పార్లే, అగ్రో, కోకోకోలా, పెప్సికో లాంటి పెద్ద కంపెనీల నుంచి ఆర్డర్లు లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. దీంతో వ్యాపారులు కేజీ 12 రూపాయలు చొప్పున మామిడిని తక్షణం కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కంపెనీ నుంచి 8 రూపాయలు చెల్లిస్తే మిగతా 4 రూపాయలను ప్రభుత్వం నేరుగా రైతులకు చెల్లిస్తుందన్నారు. ఇప్పటికే రైతుల నుంచి 465 మెట్రిక్ టన్నుల కోకోను కొనుగోలు చేయగా ఇంకా 745 మెట్రిక్ టన్నుల కోకో మిగిలి ఉంది. రైతులకు కనీసం కేజీకి 500 రూపాయల ధర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం కంపెనీలు 450 రూపాయలు చెల్లిస్తున్నాయి. మిగిలిన 50 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. ప్రస్తుతం ఉన్న 116 రైతు బజార్ల సంఖ్యను 200కు పెంచి మొబైల్ మార్కెట్లు కూడా తీసుకురావాలని అధికారులకు సూచించారు సీఎం. పామాయిల్ దిగుమతులపై కేంద్రం తగ్గించిన సుంకం వల్ల రైతులు నష్టపోతున్నారని, ఆ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కు తీసుకునేలా ఒప్పించాలని మంత్రులకు, ఎంపీలకు సూచిస్తారు. రాష్ట్రంలో రైతులు వర్షపాతం, నీటి లభ్యత ఆధారంగా పంటలను సాగు చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. గిట్టుబాటు ధరలు లేని పంటలు కాకుండా ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా
ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని కోరారు. రైతులు పండించిన పంటలకు ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తుందని భరోసా ఇచ్చారు.